ఈ సిద్ధం సభలు ఏమో కానీ ఈ సిద్ధం సభల వల్ల జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత ఉపయోగమో మనకైతే తెలియదు, కానీ టీడీపీకి మాత్రం చావుకొచ్చింది. అది టీడీపీ వాళ్ళకి మాత్రం ఈ సిద్ధం సభల వల్ల విపరీతమైన నష్టం జరుగుతుంది. జనసేన, టీడీపీ, బీజేపీ ఉంటుందో లేదు మనకి ఇంకా తెలియదు, క్లారిటీ రాలా. ఈ కూటమికి సిద్ధం సభల వల్ల జగన్ గారికి వచ్చే ఉపయోగం కంటే వీళ్ళకు వచ్చే నష్టం ఎక్కువైపోయింది. ఎలా నష్టం అయిపోయిందంటే 5 సంవత్సరాల నుంచి బాగా కష్టపడి 5 ఛానల్స్ని మేనేజ్ చేసి, కొన్ని యూట్యూబ్ ఛానల్ని మేనేజ్ చేసి, వీళ్ళు ప్రభుత్వ వ్యతిరేకతని స్ప్రెడ్ చేసి అసలు ఇంక ఉత్తరాంధ్రలో వైసీపీకి వ్యతిరేకత వచ్చేసింది, తీవ్రవృత్త వ్యతిరేకత వచ్చేసింది అని చెప్పి ఆ చేసినటువంటి ఆ ప్రచారానికి భీమిలిలో జరిగిన సిద్ధం సభ బ్రేక్ పెట్టేసింది. ప్రజలు ఆలోచనలో పడ్డారు. ఇదేంటి ఇదంతా వ్యతిరేకత అన్నారు, అది విపరీతంగా 10 లక్షల మంది వచ్చారు అక్కడికి, ఇదేంటి వ్యతిరేకత ఉందని చెప్పి ప్రచారం చేశారు, ఆ భీమిలిలో ఇంతమంది ప్రజలు వచ్చేసారని చెప్పి ఇక్కడ ఆశ్చర్యపోయారు. ఆ భీమిలిలో రెండో సిద్ధం సభ, ఈ రెండో సిద్ధం సభ దెందులూరులో జరిగింది. అక్కడేమో పవన్ కళ్యాణ్ గారు నా అడ్డ అన్నాడు, జగన్ గారు వచ్చి నేను మీ బిడ్డ అన్నాడు, అయిపోయింది మేరకులు. నేను మీ బిడ్డనే అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన నా అడ్డ అంటే లక్షల మంది వచ్చారు అక్కడికి. భీమిలిలో అది క్రియేట్ చేశారు, ఏది ఉత్తరాంధ్రలో వ్యతిరేకత ఉందని క్రియేట్ చేశారు. ఇక్కడేం స్ప్రెడ్ చేశారంటే పవన్ కళ్యాణ్ వచ్చేస్తున్నాడు, ఇది పవన్ కళ్యాణ్ అడ్డ, పవన్ కళ్యాణ్ ఇంకా అయిపోయింది, ఒక్క సీటు కూడా ఈ గోదావరి జిల్లాలో వైసీపీకి వెళ్లకుండా చూసే బాధ్యత నాది అని చెప్పేసి ప్రగల్భాలు పలికినటువంటి జనసేన జనసేన పవన్ కళ్యాణ్ గారు దెందులూరులో జరిగిన సభ బ్రేక్ చేసేసింది. దాన్ని వాళ్ళ ప్రచారాన్ని గండి కొట్టిపోయింది. అరే ఇది కాదు, ఇదేదో మన పవన్ కళ్యాణ్ ఏదో ఓట్లు చీల్చి విపరీతంగా ఏదో చేస్తానన్నాడు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారికే డౌట్ వచ్చి, చంద్రబాబు నాయుడు గారు ఆయనకి నిజంగా 50 సీట్లు ఇద్దాం అనుకుంటున్నాడు మనసులో. దెందులూరులో పెట్టిన సిద్ధం సభ వల్ల పవన్ కళ్యాణ్ కెపాసిటీ ఏంటని తెలిసిపోయింది చంద్రబాబు నాయుడు గారికి. ఇదంతా కాదు పోయి గోదావరి జిల్లాల్లో కూడా జగన్ అయిపోయి ఉన్నారు, ఇంక ఇది అనవసరమైన విషయం అని చెప్పేసి ఆయన 24 సీట్లకి తగ్గించి పడేశాడు. జేఎస్ నాయకుడు అంటే జనసేన నాయకుడు కాస్త జిల్లా స్థాయి నాయకుడు అయిపోయాడు 24 సీట్లతో. జేఎస్ అంటే జనసేన కాదు, జిల్లా స్థాయి నాయకుడు అయ్యాడు. ఎందుకు జిల్లా స్థాయి నాయకుడు అంటే 26 జిల్లాలు ఉంటే 24 సీట్లు తీసుకొని ఇంకే జిల్లాకు ఒకడు కూడా లేడు కదా, ఇంక జిల్లా స్థాయి నాయకుడే కదా, అదే అయిపోయారు. సరే, అది రాయలసీమ పెట్టారు సిద్ధం సభ. రాయలసీమ అంటే ఇంకా జగన్ అక్కడ, రాయలసీమ అంటే అది అక్కడ వాటర్ ప్రాబ్లం యొక్క రాయలసీమ ప్రజలకి నీళ్ళు లేవు, సాగునీరు లేదు, అది కొండ ప్రాంతము. ఆ కొండ ప్రాంతంలో నీరు చాలా ఇంపార్టెంట్, అక్కడ ప్రాజెక్టులు చాలా ఇంపార్టెంట్, అక్కడ శ్రీశైలం ప్రాజెక్ట్ చాలా ఇంపార్టెంట్, కృష్ణానది జలాలు చాలా ఇంపార్టెంట్. ఈ నీరు తేగలిగిన ఒకే ఒక కెపాసిటీ జగన్మోహన్ రెడ్డి గారికి ఉందని చెప్పేసి వద్దనే కొంది ఆయన ప్రచారం చేస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేసి చెప్పుంటారు, నువ్వు ఆగవాయ కొద్దిసేపు, ఆయనకు ప్రచారం వస్తుంది, నువ్వు మాట్లాడే ప్రతి మాట జగన్ గారికి అడ్వాంటేజ్ వస్తుంది అని చెప్పుంటాడు. ఆయనే సరే నాగట్లా నేను ప్రచారం చేస్తా జగన్మోహన్ రెడ్డి గారికి అని చెప్పి ఆ నీళ్ళ మీద ప్రచారం చేశాడు. 10 లక్షలకు పైగా వచ్చారు అక్కడ సిద్ధం సభకి. ఇక నెక్స్ట్ సిద్ధం సభ మా అద్దెంకిలో జరగబోతుంది. 15 లక్షల మంది టార్గెట్ అంట. 15 లక్షల మంది టార్గెట్. 15 లక్షలు అంటే 20 లక్షల మంది వస్తారు అక్కడ, 20 లక్షల మంది వస్తారు. ఎందుకంటే అది ప్రకాశం జిల్లా అనేది వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి మీద అభిమానంతో ఉప్పొంగిపోయేటువంటి గడ్డ అది ప్రకాశం జిల్లా. కొట్టిపాటి రవికుమార్ గారు 4 సార్లు గెలిస్తే దాంట్లో 2 సార్లు రాజశేఖర రెడ్డి గారి వల్లే గెలిచాడు. కేవలం రాజశేఖర రెడ్డి గారి వల్లే కొట్టిపాటి రవికుమార్ గెలిచారు. ఆ తర్వాత సరైన క్యాండిడేట్ లాగే గెలిచాడు. రెండోది పర్చూరులో మామూలు చాలామంది, పర్చూరులో కూడా విపరీతమైనటువంటి వైసీపీ క్యాండిడేట్లు ఉన్నారు, రాజశేఖర రెడ్డి అభిమానులు ఉన్నారు. అక్కడ డబ్బు భయము, డబ్బు ఇచ్చి భయపెట్టి పాపం ఆల్రెడీ అక్కడ ఊచకోత కోసారు. అక్కడ ఆ పర్చూరులో ఆల్రెడీ కారంచేడులో
దళితులను ఊచకోత కోసారని పాపం వాళ్ళు భయపడుతూ ఉంటారు. వీళ్ళని చూసి ఎప్పుడు మా ఇళ్ళ మీద పడతారా కత్తులు కటార్లు తీసుకుని అని. ఆ భయంతో ఓటేస్తున్నారు తప్ప వాళ్ళ మీద ప్రేమ లేదు వీళ్ళకి జనాలకి. ఈసారి తిరగబడతారు జనాలు, పర్చూరులో తిరగబడతారు, అద్దంకిలో తిరగబడతారు. దీనికోసమైనా సిద్ధం సభ అద్దంకిలో పెడుతున్నారు. అయిపోయింది. కొండేపి, అద్దంకి, పర్చూరు గాన్ టీడీపీ. ఇక వైసీపీ గెలిచినట్టే ఈ 3 నియోజకవర్గాల్లో. గాన్ టీడీపీ, వైసీపీ గెలిచినట్టు 3 నియోజకవర్గాల్లో. పర్చూరులో ఏలూరు సాంబశివరావు గారు మా స్కూల్ సీనియర్. ఆయన మీద ఆల్రెడీ కొన్ని కేసులు కూడా పడ్డాయి. ఈ ఎలక్షన్లప్పుడు డబ్బులు పంచుతున్నాడని కేసులు పడ్డాయి. రైట్, అది చిన్న కేసు అయినా పెద్ద కేసు అయినా ఒక కేసు పడిందంటే ప్రజల వ్యతిరేకత వచ్చేసింది. ఈ సిద్ధం సభ అద్దంకిలో పెట్టబోతున్నారా అని తెలుసుకొని ఇప్పటికే వ్యతిరేకత వచ్చేసిందంట. అద్దంకిలో గొట్టిపేట రవికుమార్ మీద ఆ వ్యతిరేకత వచ్చిందంట. పర్చూరులో కూడా వ్యతిరేకత పవనాలు వీస్తున్నాయని అనుకుంటారు జనాలు. సో అందుకే నేనేమనంటే ఈ సిద్ధం సభలు జగన్ గారికి ఉపయోగం లేదు నాకు తెలియదు, కానీ టీడీపీ జనసేనకు మాత్రం తలకాయ నొప్పి తెచ్చిపెట్టింది. ఇంకొక పెద్ద నష్టం జరిగింది. అదేంటంటే యాక్చువల్గా బీజేపీ వాళ్ళు వీళ్ళతో పొత్తు పెట్టుకుందాం అనుకున్నారు. అఫ్కోర్స్ ఇంకా అనుకుంటున్నారేమో అండి, పొత్తు ఉండే అవకాశం కూడా ఉంది. బట్ మామూలుగా డిలే అవుతుంది. డిలేకి కారణం చెప్తున్నా. ఎందుకు బీజేపీ డిలే చేస్తుందంటే బీజేపీ వాళ్ళు సిద్ధం సభలకు ముందు సర్వే చేయించుకున్నారట. సర్వే చేయించుకుంటే జగన్మోహన్ రెడ్డి గారికి విపరీతంగా వ్యతిరేకత వచ్చింది. జగన్ గారు ఓడిపోతారని చెప్పి వాళ్ళకి ఎవరో సర్వేలు ఇచ్చారని చెప్పేసి పొత్తుకి వెళ్తాం బెటరు, జగన్ ఈసారి ఓడిపోయేటట్టున్నాడని చెప్పి బీజేపీ అధిష్టానం భావించి పొత్తుకు మొగ్గారు అని వాళ్ళు ప్రచారం చేశారు యాక్చువల్గా ఆ ఛానల్స్లో. ఒకవేళ అది నిజమైన సిద్ధం సభల తర్వాత మళ్ళీ సర్వేలు చేయించుకున్నారు బీజేపీ వాళ్ళు. రైట్, ఆఫ్టర్ ఆల్ ఇక్కడ చిన్న యూట్యూబ్ ఛానల్లో సర్వే చేయంగా నేషనల్ దేశాన్ని నడిపే వాళ్ళకి ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఉంటుందా? సర్వేలు చేయించుకున్నారు బీజేపీ వాళ్ళు. సర్వేలు చేయించుకొని బీజేపీ వాళ్ళు ఇప్పుడు ఆలోచనలో పడ్డారు. సిద్ధం సభల వల్ల జగన్ గారి కెపాసిటీ వాళ్ళకి అర్థమైపోయింది. ఆలోచనలో పడ్డారు బీజేపీ వాళ్ళు. నరేంద్ర మోడీ గారు ముఖ్యంగా ఆలోచనలో పడ్డారు. ఓడిపోయే పార్టీతో పొత్తు పెట్టుకునే కంటే గెలిచేటువంటి జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత మద్దతు తీసుకోవడమే బెటర్ కదా అని ఆలోచనలో పడ్డారని ఒక సమాచారం. బట్ అయినా సరే పొత్తుకెళ్ళే అవకాశం కూడా ఉంది. ఎందుకు పొత్తుకెళ్ళే అవకాశం? ఇక్కడ లోకల్ వాళ్ళు సార్ మేము పొత్తు పెట్టుకుంటాం, లేదంటే మా ప్రాతినిధ్యం లేకుండా పోతుంది, మాకు ఎమ్మెల్యే సీట్లు లేవు, మాకు ఎంపీ సీట్లు లేవు, బీజేపీ నుంచి ఒక్కరన్నా ఉండాలి, లేదు మనం అధికారంలో ఉండాలి అని వీళ్ళ కోసం పొత్తు పెట్టుకుంటే లోకల్ కోసం పెట్టుకోవడమే. కానీ పైన వాళ్ళు మాత్రం ఫిక్స్ అయ్యారు జగన్ గారు గెలుస్తాడని ఫిక్స్ అయిపోయి వాళ్ళు జస్ట్ వెయిట్ చేస్తున్నారు. వీళ్ళు చెప్పారంట, మేము 28వ తారీఖు ఒక పెద్ద సభ పెట్టబోతున్నాము, జగన్మోహన్ రెడ్డి కంటే ఎక్కువగా జనాలను గ్యాదర్ చేస్తాము, అప్పుడు పొత్తు పెట్టుకోండి అని అన్నారట. వీళ్ళు ఢిల్లీ వెళ్ళి సమాచారం పంపించారట. ఎందుకు అంతమంది జనాలు వస్తున్నారు జగన్ కంటే, డబ్బులు ఇస్తే నాకు కూడా వస్తారు, నేను 28 వాళ్ళు ఏదో సభ పెట్టబోతున్నాను టీడీపీ వాళ్ళు, మేము ఇప్పుడు 50 లక్షల మందిని గ్యాదర్ చేస్తాం అన్నారట. చూద్దాం 50 లక్షల మంది గ్యాదర్ వస్తారేమో. 5 లక్షల కంటే మించితే అప్పుడు చెప్పండి ఎంత డబ్బులు ఇచ్చినా సరే. బట్ అద్దంకి సభలో జగన్మోహన్ రెడ్డి గారు 20 లక్షల మంది దాకా రాబోతున్నారు. 20 లక్షల మందిలో 5 లక్షల మంది ఓన్లీ అద్దంకి నియోజకవర్గం, 5 లక్షల మంది పర్చూరు నియోజకవర్గం నుంచి రాబోతున్నారు ఈ అద్దంకి సభలోకి. ఓన్లీ 2 నియోజకవర్గాల నుంచి, కొండపి నుంచి 2.5 లక్షల మంది రాబోతున్నారు. మిగతా వాళ్ళు అక్కడక్కడ కొద్దిగా ఎట్లాగ వైసీపీ అడ్డాలు, మిగతా నియోజకవర్గాలు అవి వైసీపీ వాళ్ళు కలిపి మొత్తం 15 లక్షల మంది రాబోతున్నారని సమాచారం. అందుకేనంటే ఈ సిద్ధం సభల వల్ల పొత్తుకు బ్రేక్ పడింది. ఫస్ట్ నెంబర్ 1, వాళ్ళకి డౌట్ వచ్చేసింది జగన్ గారు గెలుస్తారేమోనని. 1, 2 వీళ్ళు ఇప్పుడు దాకా 5 సంవత్సరాలు కష్టపడి చేసిన వ్యతిరేకత ఉంది, ప్రజా వ్యతిరేకత, ప్రభుత్వ వ్యతిరేకత నా సుత్తి సోళ్ళు మొత్తం చెప్పారు కదా మన వాళ్ళు అని. పాపం వాళ్ళు TV5, ABN, ఆంధ్రజ్యోతిలో వాళ్ళు చెప్పి వేసిన రికార్డు వేస్తే లోపల పులి పనుకుంది అనుకోండి.
బయట ఉండి నువ్వెంత అరువు, అక్కడ పిల్లుందని నువ్వెంత అన్నారు. పులి బయటకు వచ్చేంతవరకే అది. ఒకసారి పులి బయటకు వస్తే అది పులి తెలిసిపోయింది కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఆయన ఆఫీసులో కూర్చొని పేదవాడికి ఏం స్కీమ్ ఇద్దాము, ఏ డబ్బులు ఇద్దాము, ఏ ఆరోగ్యం చేద్దాము, ఏ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం పెడదాము, రైట్, ఏ పేదవాడికి పెన్షన్ ఇద్దాము, ఏ ముసలోడికి ఏ ముసలోడి దగ్గరికి మనం వాలంటీర్ని పంపిద్దాము, ఇదే పని అంతా ఇదే ఉంది. అమ్మాయి బయటకు వచ్చి చెప్పుకోలేదు, నేను అది చేశాను ఇది చేశాను చెప్పుకోపోతే ఈ 5 సంవత్సరాలు వీళ్ళు వ్యతిరేకత క్రియేట్ చేశారు. ఇప్పుడు బయటకు వచ్చాడుగా, బయటకు వచ్చి ఆయన ఏం చేశాడో చెప్పుకున్నాడు. సిద్ధం సభల్లో ప్రజలను చూడకండి, ఆయన ప్రసంగాలు చూడండి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రసంగాలు ఆయన ఏం చేశాడో ప్రజలకు చెప్పుకుంటున్నాడు. మరి ప్రజలకు తెలుసు, తెలియపోయినప్పుడు ఫేక్ నాయిస్ అనేది మనకి బాగా ఎక్కువగా వినిపించింది. ఫేక్ నాయిస్ ఎక్కువగా వినిపించింది. అప్పుడే కొత్తగా రిలీజ్ అయిన మూవీలోకి మీరు మూవీ థియేటర్లోకి వెళ్తే మీరు సినిమాలో డైలాగ్ వినపడు, పక్కన వెళ్ళి చేసి గోల ఎక్కువ వినపడిద్ది. ఓకే, గోల ఎక్కువ వినపడిద్ది. ఈ 5 సంవత్సరాలు జరిగింది అదే. జగన్ గారు చేసిన మంచిని ఎవరు గుర్తించలే. వాళ్ళు ప్రచారం చేసినటువంటి మొత్తం కూడా మైండ్లోకి వెళ్ళిపోయింది. దాన్ని ఇప్పుడు తిప్పికొడుతున్నారు. జగన్ గారు సిద్ధ సభలు పెట్టి తిప్పికొడుతున్నారు, తిరిగి ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు ప్రజల్లో ఒక నమ్మకం వస్తుంది. అవును కదా, ఒక రోడ్డు వేస్తే 3 రోజుల్లో పోయిద్ది రోడ్డు. అదే మా పిల్లోడిని ఇంగ్లీష్ మీడియం చదివిస్తే వాడు జీవితాంతం బాగుపడతాడు కదా. ఏదో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తే వాళ్ళు బాగుపడతారు. ఆరోగ్యశ్రీ కార్డు లాంటిది మన చేతిలో ఉంటే అది ఒక రక్ష అది అని ప్రజలు గుర్తిస్తున్నారు. దాన్ని విద్యనా, రియల్ ఎస్టేటా, వైద్యమా, రియల్ ఎస్టేటా, ఆరోగ్యమా, రియల్ ఎస్టేటా, వ్యవసాయమా, రియల్ ఎస్టేటా అని ఆలోచిస్తే రియల్ ఎస్టేట్ కోరుకుంటారు ఎవరన్నా? భూములు అమ్ముకోవడం కోరుకుంటారు ఎవరన్నా? మీకు విద్య కావాలా, రియల్ ఎస్టేట్ కావాలా? విద్య కావాలి. వైద్యం కావాలా, రియల్ ఎస్టేట్ కావాలా? వైద్యం కావాలి. ఆరోగ్యం కావాలా, రియల్ ఎస్టేట్ కావాలా? ఆరోగ్యం కావాలి. రైతులు కావాలా, రియల్ ఎస్టేట్ కావాలా? రైతులే కావాలి. మీకు మహిళా సాధికారత కావాలా, రియల్ ఎస్టేట్ కావాలా? మహిళా లెక్క సాధికారత కావాలి. రియల్ ఎస్టేట్ వ్యాపారం కావాలా, 3 ప్రాంతాల అభివృద్ధితో 3 రాజధానులు కావాలా? 3 ప్రాంతాల అభివృద్ధి కావాలి. రియల్ ఎస్టేట్ కావాలా, లేకపోతే అంటే టూరిజం డెవలప్మెంట్ కావాలా? టూరిజం డెవలప్మెంటే కావాలి. రియల్ ఎస్టేట్ కావాలా, లేదంటే మీకు ఈ పోర్టులు డెవలప్మెంట్ కావాలా? పోర్టుల డెవలప్మెంటే కావాలి. డెవలప్మెంటే కావాలి. కేవలం రియల్ ఎస్టేట్ పేరు చెప్పి ఓట్లు సంపాదించుకుంటామంటే ఇక్కడ ఎవరు వేయరు ఓట్లు. ఆ ఫెయిల్డ్ ప్రాజెక్ట్ హైటెక్ సిటీ రెఫరెన్స్ చేసి ఇప్పటికే 50% వ్యతిరేకత తెచ్చుకున్నాడు ఆయన. అది ఫెయిల్డ్ ప్రాజెక్ట్. హైటెక్ సిటీ అనేది ఒక ఫెయిల్డ్ ప్రాజెక్ట్. అది ఆ ప్రాజెక్ట్ పేరు చెప్పకుండా ఉంటే కొన్ని ఓట్లు పడాయి ఆయనకి. ఆయన నేను హైటెక్ సిటీ ఏంటని తమ్ముడు అనేసరికి సగం వ్యతిరేకత వచ్చేస్తుంది ఆయనకి. నిజంగానే వ్యతిరేకత వచ్చింది. నాలంటాడు, అరే నువ్వు అక్కడ హైటెక్ సిటీ కట్టావు, ఎవరికి లాభం, మమ్మల్ని తన్నిదేరివారు ఆంధ్రప్రదేశ్ కానీ. అసలు ఈ హైదరాబాద్ వాళ్ళతో మనకి ఎందుకంటే మనందరం ఆంధ్ర వాళ్ళమే. మనందరం ఆంధ్ర వాళ్ళు. ఈ హైదరాబాద్లో కూర్చున్న వాళ్ళతో మనకి ఎందుకు? ఈ హైదరాబాద్ వాళ్ళకి మనం ఓటేయాలా? రైట్, మన ఆంధ్ర వాళ్ళకి ఓటేసుకోవాలి అంతే. ఆంధ్ర ప్రజలకు మనం ఓటేయాలి. ఆంధ్రాలో ఆధార్ కార్డు ఉన్నవాడు, ఆంధ్రాలో రేషన్ కార్డు ఉన్నవాడు, ఆంధ్రాలో ఇల్లున్నవాడు, ఆంధ్రాలో ఓటు ఉన్నవాడు, ఆంధ్రాలోనే ఉండేవాళ్ళు. ఓకే, ఆంధ్రాలోనే ఉండేవాళ్ళు. ఆదివారం హైదరాబాద్ పోయేవాళ్ళు కాదు. ఆంధ్రలోనే ఉండాలి. ఆంధ్రాలోనే ఉండి ఆంధ్ర ప్రజల కోసం జీవించాలి. అప్పుడే మనం ఆంధ్ర వాళ్ళకి ఓటేయాలి. వీళ్ళందరూ హైదరాబాద్ వాళ్ళు. హైదరాబాద్లో కూర్చొని మాట్లాడుతూ ఉంటారు. వీళ్ళు ఎక్కువగా హైదరాబాద్ వాళ్ళు. వీళ్ళందరూ హైదరాబాద్లో కూర్చొని మాట్లాడుతూ ఉంటారు. టీవీ ఛానల్ హైదరాబాద్ వాళ్ళే. వీళ్ళందరూ మాట్లాడేది కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు కూడా హైదరాబాద్ వాళ్ళే. అక్కడ కూర్చొని మాట్లాడుతూ ఉంటారు. ఓకే, మాట్లాడుతుంటారు. అందుకని ఆంధ్ర ప్రజలు జాగ్రత్తగా ఆంధ్ర వాళ్ళకు ఓటేయండి. జగన్ గారు అన్నారు NREs, నాన్ రెసిడెన్స్ ఆఫ్ ఆంధ్రాస్ అని. నాన్ రెసిడెన్స్ ఆఫ్ ఆంధ్రాస్కు ఓటేయండి. థ్యాంక్ యూ.